వెల్కమ్ టు రుచి చూడు. హలో ఇంద్ర గారు. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఈరోజు మరి మా వ్యూవర్స్ కోసం మీరు స్పెషల్గా రెడీ చేయబోతున్న రెసిపీ ఏంటి చెప్పండి. స్పైసీ స్వీట్ కార్న్. ఓహో, స్పైసీ స్వీట్ కార్న్. సో చాలామందికి స్వీట్ కార్న్ ఇష్టం కదా, దాన్ని కొంచెం స్పైసీగా చేసుకుంటే ఇంకా నచ్చుతుంది స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి. సో అది మనకి రెడీ చేసి చూపించబోతున్నారు. ఫైనలీ మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం చెప్తారా? చెప్తానండి. స్వీట్ కార్న్, గ్రీన్ చిల్లీ, సాల్ట్, కారపొడి, గార్లిక్, మైదా పిండి, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. సో చూసారు కదా, స్పైసీ స్వీట్ కార్న్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా తక్కువే ఉన్నాయి. దీంతో ఇప్పుడు మనకి స్పైసీ స్వీట్ కార్న్ ఎలా రెడీ చేస్తారో తెలుసుకుందాం. ముందుగా దీనికి ఏమైనా రెడీ చేసి పెట్టారా? జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి బాయిల్ చేసి పెట్టుకున్నానండి స్వీట్ కార్న్. ఓకే, బాయిల్ చేసి దీంట్లో సాల్ట్ ఏమన్నా కలపాలా? లేదండి, ఏమీ వేయలేదు. అంతే. ఓకే, ఇప్పుడు ప్యాన్ పెట్టాలా? ఓకే, స్టవ్ ఆన్ చేయండి. ఈ ఐటమ్ ఎలా అంటే స్నాక్ ఐటమ్ లాగా చేస్తారా? స్నాక్ ఐటమ్, కంప్లీట్ స్నాక్. డ్రైగా ఉంటుందా? డ్రైగా ఉంటుంది. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు? నెట్లో చూసి. ఓహో, అలా కూడా నేర్చుకుంటుంటారు అన్నమాట. ఆయిల్ వేసుకోవాలా? ఆయిల్ వేసుకుని ముందు ఏంటి డీప్ ఫ్రై అవుతుందా? డీప్ ఫ్రై. డీప్ ఫ్రై అయినా ఏంటి ఆయిల్ హీట్ అయ్యేలోపు దీన్ని ఏమైనా కలపాలా? కలుపుకోవాలా? సరే, ఓకే. మరి అయితే ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇది ఏంటో మిక్స్ చేయండి, ఏం కలపాలనేది. సో ఓకే, మరి ఇందులో మిక్స్ చేయాల్సినవి ఏంటి? ముందు బౌల్ తీసుకుని ఇందులో స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఓకే, తర్వాత కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఓకే, స్వీట్ కార్న్లో మళ్ళీ కార్న్ ఫ్లోరా? కొంచెమా అంటే ఒక 3 స్పూన్స్ అలా? 3 స్పూన్స్ పడుతుంది. ఓకే, తర్వాత మైదా వేసుకోవాలి. మైదా పిండి కూడానా? తర్వాత సన్నగా కట్ చేసుకుని గార్లిక్ వేసుకోవాలి. ఇవి 2 స్పూన్స్. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. లాస్ట్ సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో వాటర్ ఏమైనా యాడ్ చేయాలా? మామూలుగానే కొంచెం లైట్గా వేసుకోవాలి. మనం బజ్జీలు వేసుకుంటాం కదా, ఆ టైప్లో కలుపుకోవాలి. ఓకే, మరి పిండి సరిపోతుందా? అది సరిపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చు. కావాలనుకుంటే కొంచెం యాడ్ చేయొచ్చు అయితే. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఓకే, ఇది వేసేసుకోవచ్చా? అంటే ఇప్పుడు పిండి ఎక్కువగా ఉంటే కొంచెం ఏదైనా బాల్స్ లాగా అలా చేయడానికి ఉంటుంది కదా, ఇది అవసరం లేదండి. అలా జస్ట్ దాని పైన అక్కడక్కడ ఉంటే సరిపోతుంది. ఓకే, విడివిడిగానే జస్ట్ అంటుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా వేసేయచ్చా? ఇలా వేసి ఓకే, కొంచెం ఆయిల్ పెట్టండి. పెట్టాలి. రుచి చూడు ప్రోగ్రామ్ నేను ఎప్పుడు వాచ్ చేస్తానండి. అవునా? రోజు చూస్తుంటారా? అన్ని వెరైటీస్ చేస్తారా? మీరు ఇంట్లో కూడా చేస్తుంటారా అయితే అవన్నీ? ఇక్కడ రెడీ అయిపోయిందండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఓకే, నేను ఈ రకంగా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఒక ఐటెం నాకు ఐడియా ఉంది, అలానే వచ్చింది. బట్ ఇది చాలా బాగుంటుంది టేస్ట్. నాకైతే ఎక్స్పెక్టేషన్ సేమ్ రీచ్ అవుతుంది అనిపిస్తుంది. గార్నిష్ చేసుకుందామండి బౌల్లో తీసుకుని. ఓకే,
గార్నిష్ ఎలా చేస్తారు? ఇప్పుడు కరివేపాకు ఉంది కదండి, ఓకే. ఇందులో వేసుకుంటే పైన వేసుకుంటే సరిపోతుంది. ఓకే. స్పైసీ స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, ష్యూర్. సో భలే క్రిస్పీగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. స్పైసీ స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది. బాగా క్రిస్పీగా ఎవరికైనా ఐటెం కావాలనుకుంటే కనుక ఫస్ట్ మీరు దీనికే వెళ్ళొచ్చు. ఫెంటాస్టిక్గా ఉంది. యాక్చువల్గా అసలు స్వీట్ కార్న్ని డైరెక్ట్గానే తీసేసుకుంటారు. ఇలా కొంచెం స్పైసీగా కావాలి, డిఫరెంట్గా కావాలనుకుంటే కనుక సింపుల్ ప్రాసెసే కాబట్టి ఇలా కూడా ట్రై చేయండి. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరూ లైక్ చేస్తారు. మీరు ఒకసారి ట్రై చేయండి. హెల్దీ అండ్ టేస్టీ మల్టీగ్రెయిన్ కుడుములు. వీటి తయారీ విధానం మన రుచి చూడలో. డోంట్ మిస్ టు వాచ్.